హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను లండన్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి మీకు చూపించబోతున్నా. చూసుకున్నారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు మనకు ఓపెనింగ్లోనే. మనం చూసుకుందాం, మార్కెట్లో అయితే వీళ్ళు క్రిస్మస్కి అయితే ఇప్పుడైతే అన్ని పనులన్నీ స్టార్ట్ చేసేసారు. షాప్స్ అన్ని పెట్టేసారు క్రిస్మస్ కోసం. బయట మనం లైటింగ్ కూడా చూపిస్తాం మీకు. క్రిస్మస్ లైటింగ్ పెట్టేసారు, మంచిగా షైనింగ్ ఉంటుంది. విజిటర్స్ అందరు ఇప్పుడే క్రిస్మస్కి ఇక్కడికి విజిట్ చేయడానికి ఎక్కువగా ప్లాన్స్ వేస్తూ ఉంటారు. క్రిస్మస్ అయితే లండన్లో మస్త్ అవుతుంది. స్ట్రీట్స్ అని ఎట్లున్నాయి, లైటింగ్ ఎట్లుంది అని చెప్పేసి నేను ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. అందరు అయితే మంచి ఎంజాయ్ చేస్తారు. వీకెండ్ రోజు, అది సండే రోజు వెళ్ళినాం మేము. ఫుల్ జనాలు ఉన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. నేనైతే మీకైతే చూపిస్తా. మనమైతే లెస్టర్ స్క్వేర్లో ఉన్నాం ఇప్పుడు. లెస్టర్ స్క్వేర్లో వెదర్ స్పూన్ అని చెప్పేసి అన్నవాళ్ళు వర్క్ చేస్తారు లెస్టర్ స్క్వేర్లో. అక్కడికైతే పోయినాం. అక్కడికి పోయినా ఆ వీడియో తర్వాత చూపిస్తాం మీకు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. కాకపోతే అక్కడ లైటింగ్స్ అన్ని షాప్స్, ఇది ఒడియన్ అని చెప్పేసి పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ఇది లెస్టర్ స్క్వేర్లో ఉంది. అక్కడైతే అంతా బాగానే ఉంది. వెదర్ స్పూన్ అన్న షాప్ చూపిస్తా, షాప్ చూపించేసి మేము మళ్ళీ బయటకు స్ట్రీట్స్ చూపిద్దామని చెప్పేసి వెళ్ళిపోయినాం. నేను ఇంకో అన్న అయితే వెళ్ళినాం. ఈ అన్న అయితే కొంచెం, అన్న వీడియో తీయమంటే తీయాలా అన్నాడు. అన్న ప్లీజ్ అన్న అంటే, సరే నీకోసం తీస్తా అని చెప్పేసి అన్నాడు. వెదర్ స్పూన్కి అయితే వచ్చినాం. ద మూన్ అండర్ వాటర్ మంచిగా ఉంటుంది. ప్రైస్ అయితే మంచిగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. చూపిస్తాను నేను లాస్ట్లో, చూపిస్తాను ఏమైంది అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను నేను. మనమైతే లెస్టర్ స్క్వేర్లో స్ట్రీట్స్ అయితే ఎట్లున్నాయి చూసుకోర్రి. ఇది ఏదో లెస్టర్ స్క్వేర్, జనాలు అయితే మంచిగా తిరుగుతారు. చూపిస్తా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడైతే కాసేపు మనం స్పెండ్ చేసి, ఒడియాను ఇక్కడ కూడా ఒకటి ఉంది మల్టీప్లెక్స్, అది కూడా చూసుకొని చిన్న అక్కడ కూర్చొని అందరు ఎట్లా పోతురు, ఏంది కథ, లండన్ ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి ముంగట మళ్ళీ ఇట్లా చూపించేసి అటు స్ట్రీట్లకు అయితే నేను వెళ్ళిపోతున్నా, స్టార్ట్ చేస్తున్నా స్ట్రీట్ వీడియో. ఈ స్ట్రీట్ అయితే మనకు వచ్చేసి లెస్టర్ స్క్వేర్లో మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. స్ట్రీట్ నేమ్ అయితే ఇక్కడ ఉంది, మనం చూసుకోవచ్చు, లివింగ్ స్ట్రీట్ అట. మొత్తం అన్ని పబ్బులు, బార్లు, రెస్టారెంట్లే ఉన్నాయి. లైటింగ్తోనైతే మంచిగా అదరగొట్టేసారు. ఇదైతే క్రిస్మస్ కోసం చేస్తారు. మంచి మంచి రొమేనియన్ రెస్టారెంట్, మొత్తం బయట ఫైర్ పెట్టేసారు, మనం చూసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతారు. అన్ని రెస్టారెంట్సే ఉన్నాయి బయట. అక్కడ ఆగి అక్కడ తీసిన వీడియో తీసిన. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్ప్రెసో బార్ కూడా ఉంది. అన్ని బార్లు అయితే ఎక్కువ ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్. ఎందుకంటే ఇక్కడ జనాలు మంచిగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, చీకటి అనేది, నైట్ అనేది తొందర అయిపోతుంది. 4 గంటలకే మొత్తం చీకటి అయిపోతుంది, లైటింగ్స్ ఉంటాయి. వాళ్ళు రాత్రులు రాత్రులు తిరుగుతూనే ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనమైతే వీడియో తీసింది అయితే 7 గంటలకే ఇట్లా అయిపోయింది. మనం ఇక్కడ నుండి అయితే ఇప్పుడు ట్రఫల్గర్ స్క్వేర్కి అయితే మనం పోతున్నాం. ఆడ ఏముంది, క్రిస్మస్ కోసం ఆడ ఏం చేసిర్రు, ఏడ షాపులు ఎట్లా పెట్టారు అని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడు, ఈడ కూడా మంట పెట్టారు. అన్ని దుకాణాల ముంగట మంట పెడితే గిరాకీ వస్తుందేమో. మంచిగా ఉన్నది ఇక్కడ. అండ్ అలా సైకిల్ వేసుకొని పోతారు, తిరిగేటోళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఇక్కడ మ్యూజియం ఉంటుంది. మ్యూజియం అనేది ఇప్పుడు క్లోజు. నేను ఒక రోజు వచ్చి మళ్ళీ మ్యూజియం చూపిస్తా. ఈడ గార్గ్రిక్ అని చెప్పేసి ఈడ ఒక షాప్ ఉంది పెద్దది, మనం చూసుకోవచ్చు. బయట అయితే ఇక్కడ ఇటాలియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. నేను చెక్ చేస్తున్నా అసలు కెమెరా క్వాలిటీ ఏంది, మంచిగా వస్తుందా లేదా, సెల్ఫీ స్టిక్ అని చెప్పి ఒకసారి చెక్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ బ్యాక్ కెమెరా వేసుకొని ఇక నడుస్తూ ఉన్నా. కొంచెం భయమైంది, ఎవరో నచ్చి ఇట్లా గుంజుకోపోతారేమో ఫోన్ అని చెప్పేసి. ఫస్ట్ వీడియో కాబట్టి జర వెనక ముందు చూసుకుంటూ నడవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్కామ్లు అనేది ఎక్కువనే జరుగుతాయి. మనమే కొంచెం భయంతో ఉండాలి. మనం చూసుకోవచ్చు మంచిగా సిగ్నల్స్ అయితే, సిగ్నల్ ఫాలో అవుతారు. సిగ్నల్ పడ్డ తర్వాత వెళ్ళిపోతారు. వాకింగ్ చేసే వాళ్ళకైతే వాళ్ళకి వాకింగ్ గ్రీన్ సిగ్నల్ పడుతుంది, అప్పటిదాకా వాళ్ళు ఆగి వాకింగ్ సిగ్నల్ పడ్డాక వాళ్ళు వెళ్ళిపోతారు. మనమైతే ఇప్పుడు ట్రఫల్గర్ స్క్వేర్ అయితే వచ్చేసినాం, నియర్ బై. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే నేషనల్ పోర్ట్రేట్ గ్యాలరీ అయితే ఉంది. అదైతే ఇప్పుడు క్లోజు. మనం పొద్దున వస్తే అది కూడా చూపించచ్చు ఒకసారి. మిద్దె రాములు గారు పాడిన ఒక పాట, హరి హరి హరియా హరి హరి బ్రహ్మాండమా హరిలోక సంచారి మద్దుల బారెల్లు మరమన్నగడ్డ విద్య నేర్పిందానా వీరాంచారి అస్సామి ఆది విదండామా భూదేవి దండామా లోకల శంకార నీకెల దండామా దండము నారాయణ దాపరమన్య అమ్మలాల కాలాల జయ రామ రామ లకించిన తాలారా జయ రామ రామయ్య నేను చెప్పబోయే ఖాతాలోనా
ఆమె ఎన్ని తప్పులున్నా గాని చరామ రామ మన్నించి బ్రోవారయ్యా చరామ రామ రాఘవు రామ. నువ్వు ఇటు చూడరా మామ ముంగడు ఎట్లున్నారు. నడు నడు పాట అయిపోయింది కానీ చిన్న అట్లా పాడినాం. ముంగటైతే మనం అయితే ట్రఫల్గర్ స్క్వేర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు, మనం చూసుకోవచ్చు. కింద మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉంది, అటు కూడా కిందికి పోయి చూపిస్తా. వాటర్ ఫాల్స్ అంటే ఒక బౌల్ లాగా ఉంది, పువ్వు నుంచి వాటర్ అయితే వస్తున్నాయి, అది కూడా చూపిస్తా. మార్కెట్ అయితే ఎట్లుంది, ఎట్లా నడుస్తుంది అంతా చూద్దాం ఒకసారి. ఇదైతే నేను మొన్న లాస్ట్ వీక్ పోయినప్పుడు వీడియో పెట్టినప్పుడు అయితే లేదు. మొన్న రీసెంట్గా పోయేసరికి క్రిస్మస్కి అని చెప్పేసి డెకరేషన్ చేసారు. ఇక మనం ఫ్రంట్ నుంచి కూడా వీడియోలు తీద్దామని చెప్పి అట్లా ట్రై చేసిన. అది ఏంటంటే సెల్ఫీ స్టిక్ కొంచెం షేక్ అవుతుంది, అది అందుకే బ్యాక్ నుండి తీస్తే వీడియోలు అనేవి క్లారిటీగా వస్తున్నాయి. ఇక మనం ఇంతకుముందు పువ్వుల నుంచి వాటర్ వస్తాయి అన్న కదా, ఇదే అది. అక్కడికైతే పోయినాం, ఆడ కొన్ని ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మంచిగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. సాయంత్రం 6 గంటలకు నైట్ అయిపోయింది, మొత్తం వాటర్ పడుతూ ఉన్నాయి. అటు సింహాలు కూర్చున్నాయి, సింహాలను చూపిస్తాను నీకు. అటు పోతున్న దగ్గర పోయి మళ్ళీ చూపిస్తా సింహాలు అయితే ఎట్లున్నాయో. ఇక మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ వీడియో తీసుకున్న సెల్ఫీ ఒకసారి మంచిగా అనిపించింది అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ చక్కగా ఎడిపోతున్నాం అంటే చక్కగా మళ్ళీ మార్కెట్లో పోతున్నాం, షాపింగ్ సెంటర్లో పోదాం అని చెప్పేసి మళ్ళీ ముంగటికైతే బయలుదేరినాం. చూసుకోవచ్చు అని చెప్పేసి వ్యూ మంచిగా ఉంది, నైట్ వ్యూ అని చెప్పేసి. అక్కడైతే మనకు నేషనల్ గ్యాలరీ ఉంది, మ్యూజియం. అదైతే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, ఓన్లీ ఈవినింగ్ 4 వరకే ఉంటుంది. సండే కాబట్టి మొత్తానికే క్లోజ్ ఉంటుంది. ఇక ముంగట చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఈ స్ట్రీట్లో అయితే చాలా పబ్లిక్ జనాలు అయితే మస్తు ఉన్నారు. ఇక వీడియోలు తీసుకుంటా మెల్ల షాపులు చూపిస్తున్నా. అయితే షాప్స్ ఉన్నాయి, స్టాల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారు అట్లా. ఇక ఒక స్టాల్కి వచ్చేసి ఒక రోజు 100 పౌండ్లు అట్లా పెట్టేసి ఆడ స్టాల్ పెట్టుకుంటారు. ఇక వాళ్ళు ఎంత నమ్ముకోవచ్చు. లండన్లో ఏదో ఒకటి మంచిగా ఉంటుంది. బయట ఎవరైనా ఏదైనా చేసుకోవాలనుకుంటే, బిజినెస్ చేసుకోవాలంటే ఇట్లా ఈవెంట్లు ఉన్నప్పుడు స్టాల్ అనేది పెట్టచ్చు. షాపులు అయితే ఉన్నాయి, మంచిగా వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ. ఏమైనా చూసుకుంటా వీడియో తీసుకుంటా మెల్ల అట్లనే ముంగటికి వెళ్ళిపోతాను. ఎంత దూరం పోయినా స్ట్రీట్ అనేది అయితే కంప్లీట్ అయితే లేదు, ఇంకా చాలా పెద్దగా ఉన్నది స్ట్రీట్. నేనైతే మొత్తం పెట్టినా, మీరు ఇంకా కొంచెం కొంచెం కట్ చేసేసిన కూడా, ఎందుకంటే మంచిగా ఉన్నాయి, అన్నీ మిస్ అవుతాయి అని చెప్పేసి అన్నీ చూపించిన. ఏదైతే టెడ్డీ బేర్లు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నాయి, గేమ్స్ ఆడుకోవచ్చు, గేమ్స్ ఉన్నాయి, కన్నులు కాల్చేటి తుపాకులు అన్నీ ఉన్నాయి. మంచిగా అనిపించింది, జాతర పోయినట్టు అనిపించింది ఈ స్ట్రీట్ పోతేనైతే. అక్కడైతే ఆడుతూ ఉన్నారు మంచిగా, లైట్లు వస్తున్నాయి పోతున్నాయి. ఈడ ఒక షాప్ ఉంది, ఇక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని బొమ్మలే ఉన్నాయి. మంచిగా అనిపించింది మార్కెట్లో. ఇక్కడ బ్యాగ్స్ అవి ఇవి అయితే ఉన్నాయి. ఇక మనం చూసుకుంటా ముంగట పోతూనే ఉన్నాం, మంచిగా అందరు తిరుగుతూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఒకటి అయితే స్ట్రీట్ ఫుడ్స్ ఉంది, చాలా మంది నిలబడ్డారు, లైన్లో క్యూ కట్టారు. ఏంది బాబు అని చెప్పి చూస్తే ఆడ ఆమె కడాయిలకి వెళ్ళి ఇట్లా గోలిస్తుంది. ఆడ చూసేసి చక్కగా వెళ్ళిపోయినాం. ఇక ముంగటికి వెళ్ళిపోతా ఉన్నాం అట్లనే. మళ్ళీ అయితే మనం లెస్టర్ స్క్వేర్కి అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా మార్కెట్ అయిపోలేదు, ఇంకా ఉన్నది, అక్కడ నుండి ఇట్లా తిరిగి రావాలి. కాకపోతే అన్నీ తిరగాలని చెప్పేసి తిరుగుతున్నాం. ఇక్కడైతే అన్ని చెక్కతో చేసినవి బొమ్మలు అయితే ఉన్నాయి, కట్టయి. మంచిగా చైనీస్ వాళ్ళు తిరుగుతున్నారు, నిహోమా అన్నీ. ఇది చైనీస్ షాప్ ఉన్నట్టుంది, ఇక్కడ అందరు చైనీస్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇక అట్లా తీసుకొని ఆడొక వ్యూ తీసుకొని అయితే మనం ముంగటికి వెళ్ళిపోయినాం మళ్ళీ. ఇక నడుస్తూనే ఉన్నాం మనం, ఇది అంతా ఒకటే రోజు. అట్లా పోయి ఇట్లా తీసుకొని గంట సేపట్లా ఏదో మళ్ళా షాపులు ఉన్నాయి. వాళ్ళకైనా రింగులు కావాలంటే ఇక్కడ రింగులు అయితే ఉన్నాయి, ఉంగరాలు దొరుకుతాయి ఇట్లా ఉంటప్పుడు, ఇట్లా ఈవెంట్లప్పుడు. వీళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. ఇక ముంగటికి అయితే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎన్ని షాపులు చూసినా షాపులు అయిపోతలేవేంది అని చెప్పేసి ఇక్కడైతే బుక్స్ అవి అయితే ఇవి ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. చిన్నపిల్లలకు క్యాటు ర్యాటు అనుకుంటా. ఈడ ప్లేట్ల దుకాణం ఉన్నది, ఇది చూసుకొని మెల్ల ముంగటికి అట్లనే పోతూనే ఉన్నాం. స్ట్రీట్లు అయితే మంచిగా ఉన్నాయి అన్నీ. ఇక్కడ చదువుకునేదానికి బుక్స్ అవి ఇవి ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ మ్యాప్స్ అవి ఇవి ఉన్నాయి. ఇక్కడ ముంగట చూసుకుంటే ఇంకోటి స్ట్రీట్ ఫుడ్, ఇక్కడైతే కిచెన్లు అమ్ముతుండ్రు. ఇక చూసుకుంటా గల్లీలకి వెళ్ళి నడుచుకుంటా ముంగటికి పోతూనే ఉన్నాం. అయినా అయిపోతలేదు, అంత పెద్దగా ఉన్నది అన్న.
అన్న వెళ్ళిపోదాం అని చెప్పేసి లాస్ట్గా ఈ షాప్ దగ్గర చూసి ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. లండన్ అయితే సండే ఫుల్ బిజీ ఉన్నది. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి అందరి దగ్గర పైసలు ఉంటాయి, క్రిస్మస్కు జమ చేస్తారు, ఇప్పుడు ఖర్చు పెడతారు వీళ్ళు. మన దగ్గర మస్తు పండుగలు ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళ క్రిస్మస్ పెద్ద పండుగ, అందుకే పైసలు జమ చేసి ఒక్కటేసారి అన్నీ లేపేస్తారు. ఇక ముంగటికి అయితే నడుచుకుంటూ పోతున్నాం, ఆయన ఇది పోతలేదు. ఇక లాస్ట్ కాడ ఒక షాప్ ఉంది, అది కూడా చూపించి అట్లా పోదామని చెప్పేసి ముంగడు పోయి ఆ షాప్ కాడికి పోయి చూపించిన. ఈడ ఒకటి స్ట్రీట్ ఫుడే ఉంది. ఈ మార్కెట్ ఇంత పెద్ద ఉంది, ఇంతమంది జనాలు తిరుగుతారు, ఏందబ్బా అని చూస్తే ఇక్కడైతే మనకు స్పానిష్ అయితే ఉంది స్ట్రీట్ ఫుడ్. మొత్తం కొంటూరు జాతర జనాలు లైన్ ఉంది. తిందాం అనుకున్నాం కానీ ఇక లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కొద్దిసేపు చూసినాం. ఏందబ్బా గోలిస్తుంది అంటే చికెన్ మంచిగా ఫ్రై చేసింది, డైరెక్ట్ వేస్తారు, మనలే మంచిగా వర్క్ చేస్తారు, బిజీ బిజీ ఉన్నది. ఆడ చూసుకొని ఆడికి వెళ్ళి సీదా ముంగటికి వెళ్ళినాం. ముంగట చూసుకున్నట్టయితే కూడా ముంగట కూడా అన్ని షాపులే ఉన్నాయి. ఇంకా ఇక ఈడ కూడా అయితలేదు అని చెప్పేసి చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా పబ్లిక్ అయితే మంచిగా ఫుల్ తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఈడ ఒక ప్లేట్ల షాప్ వచ్చింది, డిజైన్లు ఉన్నాయి చూపిస్తారు. ఈడ ఒక షాప్ ఉన్నది, ఈడ చూడు ఎంత మంచిగా ఉన్నాయో డిజైన్లు అయితే మస్తు ఉన్నాయి. ఈడ ముంగట ఈడ ఒక షాప్ ఉంది. ఇక లాస్ట్ ఈడ ఒకటి బ్యాగ్ల షాప్ అయితే ఉంది, మనం చూసుకోవచ్చు. మంచిగా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న మంచిగా ఒక ఆమె వర్క్ చేస్తూ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆమె అక్కడికి అమ్ముకుంటుంది, లేకపోతే ఇంటికి పట్టుకొని పోతుంది. ఇక లాస్ట్కి ఇట్లా చూసుకొని ఆడైతే ఒక తాత నిలబడి ఉన్నాడు కట్టె పట్టుకొని, ఆ తాత ఎవరో మనకు తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇట్లనే సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఇంకా మంచి మంచి ఎన్నో లండన్ వీడియోస్ వస్తాయి మనకు.